హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇవాళ చూడండి, ఇవాళ మనం స్పోకెన్ హిందీలో నో వన్ అంటే ఎవరు లేరు అనే వర్డ్ గురించి నేర్చుకుందాం. చూడండి, అక్కడ ఎవరు లేరు అని చెప్పడానికి హిందీలో వహా కోయి నహీ హై. కోయి నహీ అంటే ఎవరు లేరు అన్నట్టు. వహా అంటే అక్కడ, లేరు, ఓకేనా. వహా కోయి నహీ హై అని యూజ్ చేస్తారు దీన్ని. తర్వాత కోయి నహి ఆయా. కోయి నహి ఆయా అంటే ఎవరు రాలేదు. ఆయా అంటే రావడం అన్నట్టు, ఓకేనా. నో వన్ కేమ్ అంటే కోయి నహి ఆయా, ఓకే. ఎవరు తినలేదంటే దానికి ఆయా అంటే రావడం కదా, ఖాయా అంటే తినడం అన్నట్టు, ఓకేనా. కోయి నహి ఖాయా అంటే ఎవరు తినలేదు, ఓకే. తర్వాత మేరీ కోయి మదద్ నహి కర్ రహా హై. మదద్ అంటే ఏంటంటే ఇక్కడ హెల్ప్, ఓకే. మేరీ అంటే నాది, కోయి ఎవరు, మదద్ అంటే హెల్ప్, నహి అంటే మామూలుగా నహి అంటే లేదు, ఓకే. కర్ రహా హై అంటే ఎవరు చేయట్లేదు, నా హెల్ప్ ఎవరు చేయట్లేదు అని చెప్పడానికి మేరీ కోయి మదద్ నహి కర్ రహా హై అని యూజ్ చేస్తారు. నో వన్ ఈజ్ హెల్పింగ్ మీ, ఓకే. నెక్స్ట్ ఢిల్లీ కోయి జా నహి రహా హై అంటే ఢిల్లీకి ఎవరు వెళ్ళట్లేదు అని చెప్పడానికి ఢిల్లీ కోయి జా నహి రహా హై. జానా అంటే వెళ్ళడం అన్నట్టు, ఓకే. జా నహి రహా హై అంటే వెళ్ళట్లేదు, ఓకే. నో వన్ ఈజ్ ఎట్ మై హోమ్ అంటే ఎవరు మా మా ఇంట్లో ఎవరు లేరు. మేరే ఘర్ మే కోయి నహీ హై అంటే మా ఇంట్లో ఎవరు లేరు అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. మేరే అంటే నాది, నా ఇల్లు, ఓకేనా. ఘర్ అంటే ఇల్లు, మే అంటే లో, కోయి నహీ హై అంటే ఎవరు లేరు, ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే మనకు నో వన్, ఓకేనా, ఎవరు లేరు అని చెప్పడానికి. ఇంకొక వర్డ్ ఉంటుంది నథింగ్ అంటే ఏం లేదు. అదేమో ఎవరు లేరు, ఇదేమో ఏం లేదు, ఓకే. మేరే పాస్ కుచ్ నహీ హై అంటే నా దగ్గర ఏం లేదు. మేరే అంటే నా దగ్గర, మేరే పాస్ అంటే నా దగ్గర, కుచ్ అంటే అంటే ఏం లేదు, కుచ్ నహీ అంటే ఏం లేదు, హై అంటే నా దగ్గర ఏమీ లేదు. ఐ హ్యావ్ నథింగ్ అని చెప్పడానికి మేరే పాస్ కుచ్ నహీ హై అంటారు, ఓకే. ఐ నో నథింగ్ అంటే నాకేం తెలియదు అంటే మై కుచ్ నహీ జాంతా లేదా మై కుచ్ నహీ జాంతా హూ. ఈ హై యూజ్ చేయకపోయినా ఏం కాదు, అంటే మేరే పాస్ కుచ్ నహీ అని చెప్పినా సరిపోద్ది. ఈ హై యూజ్ చేయకపోయినా ఏం కాదు. ఇక్కడ కూడా అంతే, మేరే పాస్ మేరే మై కుచ్ నహీ జాంతా అంటే సరిపోతుంది, లేదా మై కుచ్ నహీ జాంతా హూ అని కూడా చెప్పచ్చు, ఓకే. పీటర్ కుచ్ నహీ ఖాయా అంటే పీటర్ ఏం తినలేదు, ఖాయా అంటే తినడం, కుచ్ నహీ ఏం తినలేదు, పీటర్ ఏం తినలేదు, ఓకే. మౌనిక కుచ్ నహీ దే సక్తి అంటే మౌనిక ఏమి ఇవ్వలేదు, ఓకే. మౌనిక కుచ్ నహీ దే సక్తి, హై అని పెట్టినా ఏం కాదు, పెట్టకపోయినా ఏం కాదు. మౌనిక కుచ్ నహీ దే సక్తి హై అని అనొచ్చు, నో ప్రాబ్లం, ఓకే. నథింగ్ హ్యాపెన్ టు మీ నాకేం కాలేదు అని అంటే ముझे కుచ్ నహీ హువా. ముझे కుచ్ నహీ హువా, ఓకే. హువా అంటే అవ్వడం, ఓకే. వి స్పోక్ నథింగ్ అంటే మేమేం మాట్లాడలేదు. హమ్ కుచ్ నహీ బోలే లేకపోతే మై కుచ్ నహీ బోలా, తుమ్ కుచ్ నహీ బోలే, అట్లా మనం ఈ వర్డ్స్ని మార్చేయచ్చు అన్నట్టు, ఓకే. కుచ్ నహీ బోల్నా అంటే చెప్పడం, ఓకే. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.